నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల రాస్తారోకా. ఇంటర్ డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్. వేధింపులకు గురి చేస్తున్న వీఆర్ఓను సస్పెండ్ చేయాలి. దళితురాలికి కొత్త పాస్ పుస్తకం ఇవ్వకుండా వీఆర్ఓ వేధింపులు. ఖమ్మం జిల్లాలో దారుణం. షార్ట్ సర్క్యూట్ తో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని సజీవ దహనం. సూర్యాపేట జిల్లా అనంతగిరిలో ఘనంగా గంగమ్మ జాతర. గంగమ్మ జాతరకు వేలాదిగా కదలి వచ్చిన భక్తజనం. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ శ్రీశైలం రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. పెండింగ్లో ఉన్న ఇంటర్ డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ 2456 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, పేద విద్యార్థుల చదువుకు దూరంగా ఉంటుందని తెలిపారు. ఇంకా ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను కూడా లేటుగా విడుదల చేశారని, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని, దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏబీవీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దేవేందర్ శ్రీరాములు, శివ, అనిల్ విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక పోలీసులు విద్యార్థి నాయకులకు సర్ది చెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధితురాలికి న్యాయం చేయాలంటూ వీఆర్ఓను సస్పెండ్ చేయాలని, దళితులని చిన్న చూపుతో వేధింపులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా చైర్మన్ మల్లేష్ మాట్లాడుతూ అబ్బవ్వ అనే దళితురాలికి కొత్త పాస్ పుస్తకం ఇవ్వకుండా వీఆర్ఓ సౌజన్య వేధింపులు చేస్తుందన్నారు. ఆమెపై చర్యలు తీసుకొని అబ్బవ్వకు పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు.
బోధన్ మండల్ తగ్గెల్లి గ్రామానికి చెందినటువంటి అబ్బవ్వ అనేటటువంటి ఒక దళితురాలు. ఆమెకు అక్కడ 1 ఎకరం 3 గుంటల పొలం ఉన్నది. ఆ పొలానికి సంబంధించినటువంటి ప్రభుత్వం గతంలో సర్వే చేసింది. పాత పాస్బుక్లు కూడా ఉన్నాయి. ఈ మధ్యలోనే ప్రైమ్ మినిస్టర్ నుండి వచ్చినటువంటి 2000 రూపాయల కాడికి 2 సార్లు డబ్బులు కూడా వచ్చినాయి. అయినప్పటికీ కొత్త పాస్బుక్ ఇచ్చే విషయంలో ఆల్రెడీ కొత్త పాస్బుక్ వచ్చింది. గ్రామంలో బుక్కులు చూపించారు. ఆ బుక్కులు చూపించి మండల ఆఫీస్కు రమ్మని చెప్పి ఆమెకు నీకు మండల ఆఫీస్ రా అక్కడ ఇస్తా అని చెప్పి ఇప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు సతాయిస్తూ అక్కడ విఆర్ఓ సౌజన్య మేడం ఇప్పటికీ ఆమెకు వేధింపులకు గురి చేస్తుంది. దాని మూలంగా రైతు బంధు పథకం కింద రావాల్సినటువంటి 4000 రూపాయల కాడికి ఆ డబ్బుల్ని కూడా పొందక అనేక విధాలుగా ఇబ్బందుల పాలవుతుంది. వెంటనే ఆమె పైన తగిన చర్యలు తీసుకొని విఆర్ఓ పైన తగిన చర్యలు తీసుకొని వెంటనే ఆ పాస్బుక్ ఇప్పించాలని చెప్పి ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో ఇక్కడ ఆర్డీఓ గారికి మేము మెమోరాండం ఇచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేనట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ ఏరియాలో ఉన్న ఎస్పీ బాలికల హాస్టల్లో అర్ధరాత్రి జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో 4వ తరగతి చదువుతున్న స్పందన అనే విద్యార్థిని సజీవ దహనమైంది. మరో 2 విద్యార్థినీలకు గాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం వస్తుండటంతో ఒక్కసారిగా విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వచ్చాయి. బెడ్ మీద పడుకున్న బాలిక స్పందన విద్యుత్ మంటల్లో చిక్కుకొని చనిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు హొటాహొటిన హాస్టల్కు చేరుకొని మిగిలిన విద్యార్థులను బయటకు తీసుకుని వచ్చారు. అదే పిల్లలకి ఏం ఇంజరీ ఏం లేదు కదా? ఇంజరీస్ మొత్తం వచ్చారు. 6 మెంబర్స్ వచ్చారు సార్ హాస్పిటల్. ఎవరికి కూడా ఇంజరీస్ వీడియో కొంచెం లాగు సరిపోతుంది. ఓకే అండి. సూర్యాపేట జిల్లా అనంతగిరిలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మరియు సర్పంచ్ వేనపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గ్రామంలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కొంచెం వెడల్పు ఉంటే అందరు వస్తారు. బాగుంది. ఓకే ఒక్క నిమిషం కొడదు. కొంచెం వెడల్పు ఉంటే అందరు వస్తారు. బాగుంది. ఓకే
యాదవ కుల దైవమైన గంగమ్మ జాతర జరుపుకోవటం అనేది సాంప్రదాయం, సంస్కృతి యాదవులకి. ఆ క్రమంలోనే భాగంగా నూతనంగా నిర్మించిన ఈ గంగమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శ్రావణ మాసం మొదలు ప్రారంభంలో ఆషాఢ మాసం శ్రావణ మాసం మధ్యలో గంగమ్మ జాతర జరుపుకోవడం అనేది ఆనవాయితీ. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోరికలు కూడా తీరుతాయని అనేది ఒక ఆనవాయితీ, సాంప్రదాయం. అందరికీ మంచిగా ఉండాలని, అనంతగిరికే కాకుండా అనంతగిరి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ, కోదాడు నియోజకవర్గ ప్రజలకి ఆ అమ్మవారి ఆశీస్సులు, కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని, పాడి పంటలకి, ఆయుర్వేదాలకి, హస్తశిల్పాలకి, భోగభాగ్యాలకి ఎప్పుడు ఇలవేల్పుగా నిలయమై ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం. గ్రామంలో అనంతగిరి మండలం ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర చాలా పెద్ద ఎత్తున ప్రజలంతా పాల్గొని జాతరని మంచి దిగ్విజయంగా గత 10 సంవత్సరాల నుంచి చేయుచున్నారు. గ్రామ గంగమ్మని పూజిస్తే గ్రామాభివృద్ధి, గ్రామంలో పాడి పంటతోని పాటు వర్షాలు అధికంగా పడి ఉంటాయని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గంగమ్మ జాతర యాదవులు, ఊరి ప్రజలు అంతా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దీనికి గ్రామ ప్రజలంతా మంచి సహాయ సహకారాలతోని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ జాతరను కూడా అదేవిధంగా దిగ్విజయం చేస్తున్నారని తెలియవస్తుంది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నోలు శ్రీశైలం ఘాట్ రోడ్డు చింతల్ సమీపంలో 2 కార్లు ఢీకొనడంతో కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు తరలించారు. మిగతా క్షతగాత్రులు దోర్నోల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఇక తెలియాల్సి ఉంది. నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ నందు సుమారు 2 గంటల పాటు విద్యుత్ లేక నరకయాతన అనుభవించారు రోగులు. స్విచ్ బోర్డులో నుంచి శబ్దాలు వస్తున్నాయని కాంపౌండర్కి తెలియజేయగా ఎలక్ట్రీషియన్ని పిలిపించి చూపించగా ఎటువంటి ప్రాబ్లం లేదు అంటూ తిరిగి వెళ్ళిపోయాడు. ఎలక్ట్రీషియన్ వెళ్ళిన గంట తర్వాత మళ్ళీ స్విచ్ బోర్డు నుండి పెద్ద పెద్ద శబ్దాలతో పాటు పొగలు రావడంతో భయాందోళనకు గురైన రోగులు వెంటనే హాస్పిటల్ నుంచి బయటకు పరుగులు తీసి చెట్ల కింద కూర్చున్నారు. 2 గంటల పాటు రోగులను పట్టించుకునే నాదుడే లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రోగులు. అదే వచ్చాను, అది పేషెంట్లు అందరూ బయట కూర్చొని ఉన్నారు, ఏంటో తెలియదు. అదే పొగ వచ్చేసి బాగా సౌండ్ వచ్చింది డమడాగా. వీళ్ళు అమ్మ పొగట్లు నేనే కాసి అయ్యా పోయి చెప్పరాకండారని అంటే వెళ్ళి చెప్పాక ఇక అప్పుడు వచ్చారు, ఆఫ్ చేశారు అనుకుంటా. ఎంతసేపు అవుతుంది జరిగింది? గంట అవుతుంది. లోపల కరెంట్ లేదా? లేదండి, గంట నుంచి కరెంట్ లేక బయటకు వచ్చి కూర్చున్నారు. కరెంట్ ఆ పొగ వాసన కంపు వాసన, వైర్ల గాలి వాసన తట్టుకోలే బయటకు వచ్చింది.
వచ్చాను. అది పేషెంట్లు అందరూ బయట కూర్చొని ఉన్నారు. ఏంటి తెలియదు. అదే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 19వ వార్డులో మార్నింగ్ వాక్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అనిత మరియు చంద్రరావు పాల్గొన్నారు. ఇదొకటి 2 నెలల లోపల చేంజ్ చేయడానికి లేదు. మరి ఇదొకటి గుడి కృష్ణుడి గుడి ఒకటి అది మీ హయాంలోనే పూర్తి స్థాయి కావాలి. మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. అదొక్కడే మీకు ఏరియా కాదు. ఏం చేసినావు? అది మనకు అప్పటిదాకా ఇక్కడ ఏకుండా ఉండటానికి అలవాటు పడ్డారు కదా. చేసింది ఇప్పుడు దాన్ని చూస్తారు కాబట్టి ఏకుండా ఉండటానికి ఏం చేస్తే బాగుంటుంది. ఏదైనా కార్ఖానో డబ్బానో చైర్లు వేపినాయి, కుర్చీలు వేపినాయి, బల్లాలు వేపిస్తారు. అప్పటిదాకా టెంపరీ మళ్ళీ తర్వాత షిఫ్ట్ చేసాం. చేసి మళ్ళీ చెక్ చేసి హాస్పిటల్ అది మామూలుగా వాటర్ తెప్పేయగలిగిన సోర్స్ ఏది ఉంటుంది అంత లైట్ లేవా? సార్ మిషన్ భగీరథ వేస్తాము. మిషన్ భగీరథతో ఏడాది యూనియన్కి కట్టుకున్నాను. అదే ఆ రోజు అర్థం చేస్తామని అంత జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పూడూరు గ్రామంలో చాకలి లక్ష్మయ్య మరుగుదొడ్డి గుంతలు తీస్తున్న క్రమంలో పురాతనమైన నాణాలు దొరికాయని సమాచారంతో ఎంఆర్ఓ జ్యోతి, ఎస్ఐ, గ్రామ వీఆర్ఓ అందరూ కలిసి లక్ష్మయ్యను కలిసి అతని దగ్గర ఉన్న 16 బంగారు నాణ్యాలు, 10 వెండి నాణ్యాలు రికవరీ చేశామని ఎంఆర్ఓ జ్యోతి తన క్యాంప్ ఆఫీసులో తెలియజేశారు.
చాకలి వెంకన్న చాకలి వెంకన్న ఫూడూరు గ్రామము. ఆయన మరుగుదొడ్డి నిర్మించుకునే క్రమంలో జేసీబీ తవ్వుతుండగా ఒక చిన్న గుంతలాగా బయటపడిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్ గా లోకల్ ఎస్ఐ సహాయంతో ఆర్ఐని అక్కడికి ఫూడూరు గ్రామం పంపించడం జరిగింది. అది వాళ్ళ చేతిలో ఉన్నాయని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వెండి నాణాలు 19, 11 బంగారు నాణాలు దొరికినాయి. ఇవి ట్రెజరీ యాక్ట్ ప్రకారం మేము కలెక్టరేట్ కు హ్యాండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళు దాని మీద చర్య తీసుకుంటారు. అన్ని కలిసి 1 గ్రామ్ బంగారం ఉంటుంది. 11 అన్ని చిన్నగా ఉన్నాయి కదా. మహబూబా నగర్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు వివిధ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావాణికి వచ్చిన ప్రజలు మాట్లాడుతూ చాలా రోజుల నుంచి పరిష్కారం కాని సమస్యలను ఈ ప్రజావాణి ద్వారా నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకుంటున్నామని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల రాస్తారోకా. ఇంటర్ డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్. వేధింపులకు గురి చేస్తున్న వీఆర్ఓను సస్పెండ్ చేయాలి. దళితురాలికి కొత్త పాస్ పుస్తకం ఇవ్వకుండా వీఆర్ఓ వేధింపులు. ఖమ్మం జిల్లాలో దారుణం. షార్ట్ సర్క్యూట్తో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని సజీవ దహనం. సూర్యాపేట జిల్లా అనంతగిరిలో ఘనంగా గంగమ్మ జాతర. గంగమ్మ జాతరకు వేలాదిగా కదిలి వచ్చిన భక్తజనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.